ఇది తెలుసా? ఒకసారి శ్రీకృష్ణుడు మరియు రుక్మిణీదేవి దూర్వాస మహర్షిని ద్వారక రమ్మని ఆహ్వానించారు. ఆ ఆహ్వానాన్ని దూర్వాసుడు అంగీకరించి మిట్ట మధ్యాహ్నం వేళ మండు టెండలో తాను ఎక్కిన రథాన్ని శ్రీకృష్ణుడు మరియు రుక్మిణీదేవే మోయాలనే షరతుని విధించాడు. అయితే మిట్ట మధ్యాహ్నం కావడంతో అలసిపోయి మార్గమధ్యంలో రుక్మిణీదేవికి విపరీతమైన దాహం వేసింది. అయితే శ్రీకృష్ణుడు తన కాలి బొటన వేలుతో భూమిపై గట్టిగా నొక్కడంతో ఒక్కసారిగా పాతాళగంగ పైకి ఉబికింది. అతిథి మర్యాదగా మొదటగా దూర్వాస మహర్షికి నీటిని ఇవ్వాలనే విషయాన్ని మర్చిపోయి రుక్మిణీదేవి నీటిని తాగేసింది. దాంతో దూర్వాసుడు ఆగ్రహించి అతిథిని అవమానించినందుకు రుక్మిణీదేవి శ్రీకృష్ణుని విడిచిపెట్టి దూరంగా ఉంటుందని శపించాడు. రుక్మిణీదేవి ఆ శాపం విముక్తి కోసం శ్రీకృష్ణుని చేరుకోవడం కోసం ద్వారకకు పశ్చిమ దిశలో కేవలం నీటిని మాత్రమే ఆహారంగా తీసుకుంటూ 12 సంవత్సరాల పాటు కఠోరంగా తపస్సు చేసి శ్రీకృష్ణుని చేరుకుంది. అందరూ చెప్పండి, జై శ్రీకృష్ణ.